హాయ్ హలో అందరికీ. ఈవినింగ్ ఈ వీడియో పెట్టేసరికి దాదాపు 6 అయిపోవచ్చు. ఉండే కొద్ది వీడియోస్ చాలా లేట్గా అలాగే నెగ్లిజెన్సీగా వస్తున్నాయి కదా. మార్నింగ్ అయితే అసలే వీడియో పెట్టలేదు. దానికైతే ఒక కారణం ఉంది. లేట్గా వీడియోస్ పెడుతున్నట్టయితే అసలు తిట్టుకోవద్దు. నిన్న మొన్న పూజ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అలాగే ఇన్స్టాలో ఫాలో అయిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. ఇలాగే మంచిగా సపోర్ట్ ఇస్తూ ఉండండి. సరేనండి, ఇంకా కారణం అయితే చెప్పేస్తాము. మేము ఇప్పుడు ఇల్లు చాలా పెద్దదన్నమాట. కొన్ని ఇబ్బందుల వల్ల మేమైతే ఇల్లు మారాల్సి వస్తుంది. అందుకని చెప్పి హౌస్ క్లీనింగ్ అదంతా ఉంటుంది కదా, అందుకని వీడియో షూట్ చేయడం కానీ వీడియో పోస్ట్ చేయడం కానీ అసలు కుదరట్లేదు పిల్లలతోని. ఏదో అప్పుడప్పుడు ఇలాగ వీడియోస్ తీస్తూ అంతంత మాత్రంగా పోస్ట్ చేస్తున్నాను. ఇల్లు మారిన తర్వాత కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అలాగే మంచి మంచి కంటెంట్ అయితే చెప్తాను. సరేనండి, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో మీకన్నీ ఏం తిరుగుతున్నాయో తెలియదు. నాకైతే వరలక్ష్మి వ్రతం గురించే తిరుగుతుంది. ఆల్రెడీ నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా. పూజా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ వర్క్ నేను మా వారు అలాగే మా అమ్మ కలిసి చేసుకున్నామన్నమాట. అన్ని వస్తువులన్నీ ఇప్పుకొని బట్టలన్నీ మడత పెట్టుకొని మూటలు కట్టుకునేసరికి మాకు ఒక డే అంతా పట్టింది పూజ వీడియోతో సహా. అందుకని వీడియోస్ కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. అందులోని పిల్లలు ఉన్న వాళ్ళకి ఎంత పని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎంత పని చేసినా పని వస్తూనే ఉంటుంది. ఇలాగ పక్క దుప్పట్లు కూడా మడత పెట్టుకోవాలి. వేరే ఇంట్లోకి వెళ్తున్నాము అంటే చాలా పని ఉంటుంది. మేము ఇప్పుడున్న ఇంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల మారాల్సి వస్తుంది, కానీ లెక్కకి మారాలనే లేదనమాట. మా పిల్లలకి చాలా వరకు కంఫర్టబుల్గా ఉండే ఇంట్లో అది. సరేనండి, మా